మా వెన్నెలమ్మ ఏం చేస్తుందో ఏం వార్త తీసుకొస్తుందో ఇలా చూద్దాం పాండ్రుల్లా. వెన్నెలమ్మ రాధమ్మ లక్ష్మమ్మ వానమ్మ కవితమ్మ. ఏ వెన్నెలమ్మ పనేం లేనట్టు పేర్లు చదువుతున్నావేంది? మానసమ్మ శైలజమ్మ. ఓ వెన్నెలమ్మ ఏందమ్మ పనేదమ్మ? ఏంది వానక్క ఎటకారం ఆడుతున్నావా? కాదు, ఎల్లిపాయ కారం నూరుతున్నా. అదేంటి? నూరి నీ కళ్ళల్లో పెడదామని. మరి లేకపోతే వార్తలు తీసుకురా అంటే రాధమ్మ లక్ష్మమ్మ పద్మమ్మ అని ఏమో పేర్లు చదవబడితే దీర్ఘాలు తీసుకుంటా. అరే చదివితే నీకేమైతుంది? నా ఇష్టం. వాళ్ళందరి పేర్లు చదివితే నీకేమొస్తుంది? అవన్నీ ఆళ్ళిళ్ళ పేర్లేంది? నా పేర్లే. ఏంది? రజితమ్మ కవితమ్మ మానసమ్మ శైలజమ్మ అవన్నీ నీ పేర్లా? అవును, ఇంకా అవే కాదు. రమ్య కృష్ణ సౌందర్య నిత్య మీనన్ అనుష్క శెట్టి శైలజమ్మ వానమ్మ. చెంప మించి కొట్టేం కాదు, స్టైల్ చేయబడుతువేమో. అరే నిజమక్క, అది నా పేరే. నీ పేరైతే అవన్నిట్లో ఏది ఫైనల్ గా పేరు నీ చెప్పు. అయ్యో నీకు అర్థమైతలేదు, అవన్నీ కలిపే నా పేరు పెట్టుకున్నా. అంటే నా పేరు వీర వెంకట సత్య సౌందర్య అఖిల జోష్న సాయిప్రియ శారద వెన్నెల సౌందర్య రమ్యకృష్ణ నిత్య మీనన్ హన్సిక దేవత మంచి మంచి పేర్లు. ఆగాగాగాగు, అదంతా నీ పేరేనా? ఇంకా చాలా పెద్దగా ఉన్నది, చెప్తాగు. నా పేరు మొత్తం చెప్పాలంటే 30 నిమిషాలు పడుతుంది. ఏ ఊకో, అన్ని పేర్లు కలుపుకొని ఎవ్వలన్నా ఒక్క పేరుగా పెట్టుకుంటారా? అరే ఎందుకు పెట్టుకోరు? ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ వాట్కిన్స్ అనే గీ అన్న 2253 పేర్లు కలుపుకొని ఆయన పేరుగా పెట్టుకున్నాడట. ఏంది 2253 పేర్లా? అవును, ఆ పేరు వలకాలంటే 20 నిమిషాలు పడుతుందట. అట్లా ఎందుకు పెట్టుకున్నాడు? గిన్నీస్ రికార్డు కోసం. అవునా? అవును, పెద్ద పేరు పెట్టుకొని గిన్నీస్ రికార్డు కొట్టాలని ఇన్ని పేర్లు కలుపుకొని పెట్టుకున్నాడట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈయన పెళ్లిలా ఈయన పేరు వలికేటందుకు పంతులకి 20 నిమిషాల టైం పట్టిందట. పట్టదా మరి? అందుకే నేను 3000 పేర్లు కలుపుకొని పెట్టుకొని ఆ గిన్నీస్ రికార్డును నా పేరు మీదకి తెచ్చుకుందామని చూస్తున్నా. అప్పుడు నీ పెళ్లిళ్ళా పంతులు నీ పేరు వలికేతందుకు 30 నిమిషాల టైం తీసుకుంటాడేమో. అప్పటికి ముహూర్తం టైం కూడా అయిపోతుందేమో. అదే కదా నాకు కూడా కావాల్సింది. అట్లయితేనే గిన్నీస్ రికార్డు నాకు వస్తుంది. ఆల్ ది బెస్ట్. నాగమ్మ దేవతమ్మ సుజాతమ్మ వెంకటమ్మ లక్ష్మమ్మ శంకరమ్మ బుచ్చమ్మ కవితమ్మ.